హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆలు మటర్ పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. దీన్ని పొటాటో గ్రీన్ పీస్ పులావ్ అనొచ్చు, బంగాళదుంప పచ్చి బఠానీ పులావ్ అనొచ్చు, ఎలాగైనా పిలుచుకోవచ్చండి. భాషలు వేరు, ప్రాసెస్ ఒకటేనండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇక్కడ 1/2 kg రైస్కి చూపిస్తున్నానండి. బిర్యానీ రైస్కి 5 టమాటోస్ తీసుకున్నాను. గ్రీన్ పీస్ ఫ్రోజన్ తీసుకున్నానండి. అవి ముందుగా తీసి నీళ్ళల్లో వేసుకోవాలండి, డైరెక్ట్గా వేయకూడదు. తర్వాత ఆలు తీసుకున్నానండి. ఆలు ఇక్కడ నేను 4 తీసుకున్నానండి, మీడియం సైజ్ని. వాటిని పీల్ చేసి సన్నగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నానండి. బఠానీ కూడా వేసానండి. తర్వాత టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ పుదీనా, కొంచెం కొత్తిమీర కాడలు సపరేట్ చేశానండి. వెల్లుల్లి 6 పీసెస్, నిమ్మకాయ తీసుకున్నాను. ఇక్కడ మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను. చూడండి, షాజీరా, ఇది జాజికాయ అండి, సోంపు కూడా తీసుకున్నానండి. మసాలా దినుసులు అన్నీ 3 తీసుకున్నానండి. చూడండి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్ అన్నీ తీసుకున్నాను. స్టవ్ పెట్టి స్టవ్ మీద బౌల్ పెట్టి ఆయిల్ వేసి మసాలా దినుసులు వేసానండి. ఇక్కడ జాజికాయని పౌడర్ చేసి వేసానండి, ఆ చిన్న ముక్కని. వేగాక ఆనియన్స్ వేసాను. తర్వాత ఇంగువ వేసానండి. ఇంగువ వేసాక ఈ ముక్కల్ని వేసాను. చూడండి, ఇక్కడ పౌడర్స్ వేస్తున్నానండి. ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ 1 స్పూన్ సరిపోతాయండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ 2 స్పూన్స్ పట్టిందండి. పసుపు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, కసూరి మేతి పౌడర్, అన్ని పౌడర్స్ వేసానండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ సరిపోతాయండి. కారం ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలండి. చూడండి, అవి కొంచెం వేగాక ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్లో అన్ని వాటర్ తీసేసి ఇక్కడ వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకోవాలండి. ఆ ముక్కల్లో వేయించుకుంటే మనం బిర్యానీ అన్నది, పలావ్ అన్నది డ్రైగా వస్తుందండి, మెత్తబడకుండా. తర్వాత వాటర్ నేను ఇక్కడ 1కి 1.5 తీసుకున్నానండి. 1 కప్పు బియ్యానికి 1.5 వాటర్ తీసుకున్నాను. అదే మామూలు రైస్ అయితే 2 పడతాయండి, బాస్మతి రైస్కి తక్కువ పడతాయి. ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు ఎంత ఎక్కువగా నానితే అంత సోక్ చేసుకుంటే ఇవి చాలా బాగుంటుందండి. చాలా డ్రైగా కూడా వస్తుందండి. వెంటనే చేయకుండా మనం నానబెట్టుకోవాలి, అంటే సోక్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ బియ్యం వేసాక మనం ఒక 5 మినిట్స్ ఉంచి తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఇది డ్రైగా కూడా వచ్చిందండి. మనం వాటర్ వేసాక అన్నీ సరిపోయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఉడికిందా లేదా అని గంట పెట్టి చూసుకోవాలండి. ఇక్కడ అడుగు గట్టిగా తగిలితే ఉడికినట్టు అండి. తర్వాత చివరిలో నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్, నచ్చితే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, నెయ్యి వేసాము, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, మన బిర్యానీ, ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంటే పలావు రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.